ఆఫ్ రైడింగ్ చేసి చాలా రోజులు అవుతుంది. చూడొచ్చు మొత్తం చుట్టుపక్కల అన్ని కొండలు. నేను మొత్తం ఇదంతా ఈ ఎంట్రీ మట్టుకి ఈ లోపల కాలనీలో ఉంటుంది. నేను ఫస్ట్ టైం చూడాలి. దారి అయితే అంత ఈజీగా అయితే లేదు. కోల్డ్ సైడ్ 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 బండి వెళ్ళిపోద్దా? బండి పైకి వెళ్ళిపోద్దా? వెళ్ళిపోద్ది కదా. ఓకే, వి గాట్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ లోకల్ గైస్. పైకి వెళ్ళాక నేను వ్యూ చూపిస్తాను మీకు. ఓ, మీరు పైకి వచ్చి మరీ చెత్త వేస్తున్నట్టు ఉన్నది ఇక్కడ. ఓ ఓ ఓ ఓ ఓ. మెల్లగా వెళ్ళాలి, పడితే లేపడానికి ఎవడు లేడు నాకు ఇక్కడ. ఏమో బడ్డీ వెళ్ళిపోద్ది అన్నాడు. 2 years బ్యాక్ అనుకుంటా ఈ దారిలో డంపర్లు అవి వెళ్ళేవి. సో పైన ఏదో కన్స్ట్రక్షన్ చేశారు, ఒక 2 floors స్లాబ్ అది వేసి. 2 years అయిపోద్ది అనుకుంటా. కరెక్ట్గా ఈ కొండ ఒకటి మా ఇంటి టెర్రస్ మీద నుంచి కనపడుతుంది అనమాట. 2 years బ్యాక్ చూసినప్పుడు ఏదో తవ్వుతున్నారు ఏదో చేస్తున్నారు అని చెప్పి అనుకున్నాను. కానీ మన దగ్గర ఇప్పుడు బండి లేదు, కాకపోతే నీట్గా ఉండేది రోడ్డు అప్పుడు కానీ వచ్చుంటే. ఎక్కడే గొయ్యి ఉందో అర్థం అవట్లేదు. ఎడ్జ్లో నుంచి కొద్దిగా రిస్క్, కాలుగా అమ్మా. చూద్దాం, ట్రై చేద్దాం వీలైనంత వరకు బండి వేసుకొని పైకి వెళ్ళడానికి. లేదంటే మ్యాక్స్ ఎంత 4 kilometers ఉంది అంతే ఈ స్పాట్ మా ఇంటి దగ్గర నుంచి. చూడండి, ఇంకో అక్కడితో మౌంటైన్ ఎడ్జ్ అయిపోయింది. సెక్యూరిటీ, అదే సెక్యూరిటీ అంటే సేఫ్ గార్డ్ ఏం లేవు మనకి క్లిఫ్ దగ్గర నుంచి. పైకి వెళ్ళిపోద్దా బండి? పైకి వెళ్ళిపోద్దా? కష్టం అక్కడికి వెళ్ళి.
ముళ్ళులు ఎక్కువ ఉన్నాయా? కంపలు ఎక్కువ ఉన్నాయా? అది ఇట్ల పని బాగుంది నీట్గా. సైడ్ సైడ్ సైడ్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు మీరు జారి కింద పడిపోకండి. ఓ జాగ్రత్త, కింద పడిపోతారు. She was busy in eating the cow shit. పరుగు పరుగు. అమ్మో పెద్ద వస్తుంది. అదేమన్నది కొట్టిందని నా అట్లెట్ అయిపోతుంది. అదే ఒక్కటన్నా అలా తిరిగితే పైకి అయిపోయినట్టే. ఈ మొక్కలు గట్టా లేకపోతే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఈ మొక్కల వల్ల తడిసిన నాకు అప్పుడే తీసి లోపల. ఓకే ఇప్పుడు ఏంటి, నేను వెళ్ళిన దగ్గరికి వెళ్ళరా ఏంటి? సారీ. బండరాలు ఉన్నారా బాబు? ఓకే స్టాండ్ వేసినప్పుడు చెక్ చేసుకోండి ల్యాండ్. ఓకే గట్టిగానే ఉంది. మనకు వచ్చేటప్పుడు లేకుండా ఉంటాయి. ఇందాక అటు వేసుకుని కానీ అటు ఎప్పుడు వేయకూడదు, వాళ్ళు ఇటు వేసుకోవాలి. ఈ రాళ్ళు ఏం చేస్తాయంటే టైర్ కింద పడి స్లిప్ అయితే వ్యూ సూపర్ ఉంది. నా బ్యూటీగా ఫోటో తీసుకుంటే బెస్ట్. ఓకే अब चलेंगे ऊपर, चलेंगे नहीं चढ़ेंगे ऊपर. है అదిగో డిగ్గింగ్ అయిపోయింది కింద ఇక్కడ.
పెట్రోల్ ఉందిగా. అమ్మా, ఇదన్నమాట ప్లేసు. చింటు బాయలు ఉన్నారు. చింటు బాయలు ఘాట్ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ ఉన్నాయి, ఒక 5, 6 ఉన్నాయి. చూడొచ్చు కొండ మీద నుంచి వ్యూ ఎలా ఉందో. యాక్చువల్ నేను సన్ రైజ్ టైంకి వద్దాం అనుకున్నాను, కానీ అవ్వలేదు ఇవాళ. ఇది చూడొచ్చు కదా, అటు సైడు గంగవరం పోర్ట్ ఏదో ఉంటుంది. అది వచ్చి వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఇంకా అలా టైం చేస్తే అదే కళ్ళకి కనబడుతుంది, మనకు ఐడియా లేదు. చర్చ్ ఏదో ఉంటుంది ఇక్కడ, ఇలా స్టీల్ ప్లాంట్ లోపలికి వెళ్తే అదే అనుకుంటా. నెక్స్ట్ ఇది చూడొచ్చు. మొన్న నేను స్టాటస్ పెట్టాను కదా, స్టాటస్ పెట్టింది కరెక్ట్గా వచ్చి ఇంకో ఇక్కడ కూర్చున్నా. అంటే రెండిట్లకి మధ్యలో గట్టు ఉంది కదా, గట్టుగా అక్కడ కూర్చున్న. గట్టు అంటే గట్టుగా అక్కడ మధ్యలో రోడ్డు ఉంది. అవతల పక్క ఇంకో ఈ గట్టు మీద కూర్చున్నా, ఈ గట్టు మీద ఇక్కడ అలాగా. అవతల పక్క ఉన్నది ఆ రెండు కేబిఆర్ రిజర్వాయర్, కనితి బ్యాలన్సింగ్ రిజర్వాయర్ అంటారు. పోలవరం వాటర్ అంతా ఇక్కడికి వస్తుంది అనుకుంటా, మనకు కరెక్ట్గా ఐడియా లేదు. ఇది వచ్చేసి ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది అక్కడ 2 బిల్డింగ్స్ ఉన్నాయి చూసారా. ఆ వెనకత్తలు ఉన్నది శ్రీ చైతన్య కాలేజ్. ఆ ముందున్నది ఇది రిజర్వేర్ తాలూకు పంప్ హౌస్ అనమాట. యాక్చువల్లీ ఏంటంటే దాని మీదకి వెళ్తే క్లారిటీ కనబడుతుంది అంతానా. కుక్కలు, సారీ కుక్కలు కాదు అవి, చింటు బాయ్. ఆ స్లాబ్ మీదకి వెళ్తే మొత్తం వ్యూ క్లిస్టల్ క్లారిటీ కనబడుతుంది. కానీ అక్కడ కుక్కలు ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. ఒకటంటే ఏం మేనేజ్ చేయొచ్చు, కానీ ఇది కనపట్లేదు. సో ఇదన్నమాట. యాక్చువల్లీ ఆ రోడ్డు ఎందుకు వేసారు, అదే ఈ వే అంతా ఎప్పుడు వచ్చింది, 2 years ముందు వచ్చిందని చెప్పాను కదా. అది దేనికోసం వచ్చిందంటే ఇదిగా దీనికోసం అనమాట. ఆ పైన రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, అది లైట్. ఈ ఎయిర్ప్లేన్స్కి అది డైరెక్షన్ కోసం వస్తుంది కదా,
ఆ లైట్ చూడండి, దూరం కొండల మీద లైట్ అది ఉంటుంది, ఇలా బ్లింక్ అవుతుంటుంది. అమ్మ, అది దట్స్ ద వ్యూ ఇట్ సైడ్ చూడొచ్చు. ఇంకా ట్రైన్ వెళ్తుంది అక్కడ. అది ఆ ట్రాక్ వచ్చి సిరిమెట్లోకి వెళ్ళే ట్రాక్ అన్నమాట. కింద అంటే శ్రీనగర్ కొండ కింద అంటారు, ఏమంటారు. అమ్మా, అయిపోయింది నా ఒంట్లో పసరలేదు ఇంకా. ఈ డైరెక్షన్లో ఇప్పుడు ఇక్కడ ఈ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఈ డైరెక్షన్లో ఉంటుంది అనమాట మా ఇల్లు. అటు సైడ్ ఉంటుంది. అటు నుంచి ఇటు చూడొచ్చు కానీ, అదే మన ఇంటి సైడ్ నుంచి ఈ కొండ చూడొచ్చు కానీ, ఇక్కడ నుంచి మన ఇల్లు చూడడం కదా పడదు. అదనమాట. అది ఇప్పుడు కిందకి వెళ్ళాలి, ఏంటో చూడాలి. ఒక్కడనే వచ్చాను, ఒక ఇద్దరు ఎవరైనా ఉండుంటే టైం స్పెండ్ చేయొచ్చు. ఒక ఇద్దరు ఉన్నా పర్లేదు. ఇప్పుడు చింటు బయలుని కొద్దిగా కేర్ టేక్ చేసుకోవచ్చు. హాయ్ హాయ్ హాయ్, చూసారు కదా టైం వచ్చి 3:20 అలా అవుతుంది. ఒక్కడనే వచ్చాను టైం స్పెండ్ చేద్దాం అంటే, పక్కనే కుక్కలు ఉన్నాయి చూసారు కదా. లేకపోతే నీట్గా అడిగి వెళ్ళి కూర్చుంటే చాలా బాగుంటుంది. బ్రీజ్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఈ 1 వీక్ కూడా వర్షాలు ఉన్నాయంట. సో అందుకని ఎప్పుడు వర్షం పడుతుంది, మార్నింగ్ నుంచి వర్షం పడుతుంది యాక్చువల్లీ. ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు. సో కామ్గా ప్యాకప్ చేసుకొని యాజ్ టీజ్గా అలా వచ్చాము, అలా వెళ్ళిపోతే డన్ ఫర్ ద డే. ఎండ వస్తుంది, ఎండ వస్తుంది. ఇది అసలు ఏం డార్క్ కనబడుతుందా మీకు? ఎలా ఎయిర్పిన్ బెండ్స్ అలాగే ఉంది. ఇంకా ట్రైన్ వస్తుంది చూడండి, గూడ్స్ ట్రైన్ అనమాట. ఇది ప్లాంట్లోకి వెళ్తుంది, కోల్ ట్రైన్. అదిని అది వర్షం అన్నారు కానీ సూర్యుడు వచ్చేసావా, వచ్చేసాడు సూర్యుడు వచ్చేసాడు. అది సో వెంటనే ప్యాకప్ అయిపోవాలి. ఇప్పుడు వచ్చాను, ఏం చేశాను, జస్ట్ సైట్ సీన్ చూశాను. డెడ్ పుల్ గడికి 2 స్నాపులు తీసా, అప్లోడ్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో. విత్ ద లైక్ బటన్. వెళ్దామని చూస్తున్నాను ఆ స్లాబ్ మీదకి. సర్లే మళ్ళీ వద్దాం. మళ్ళీ ఒక 2 ఫ్రెండ్స్ని గ్రూపప్ చేసి వద్దాం మళ్ళా. ఈసారి పక్క క్యాంపింగ్ ట్రై చేద్దాం వీలైతే. ఎవరు లేరు ఇక్కడ హోమ్ గ్రౌండ్లోని కంపెనీ ఇవ్వడానికి. అది ఇద్దరు ట్రావెల్ చేయలేం ఒక బండి మీద దీనికి. యా, వచ్చిన పని అయితే అయిపోయింది. వచ్చిన పని అంటే ఇక్కడ మనకి పని ఏం లేదు. నాకు జస్ట్ వ్యూ చూద్దామని. యాక్చువల్ ఆ స్లాబ్ మీదకి వెళ్దామంటే కుక్కలు అక్కడ పడుకొని రెడీగా ఉన్నాయి పిక్కలు పీకడానికి. నేనేమో ఒక్కడనే ఉన్నా, సో రిస్క్ చేయలేదు. సో వచ్చి ఇది మీకు లొకేషన్ పేరు చెప్పలేదు కదా, గూగుల్ మ్యాప్లో ఉంటుంది, శ్రీనగర్ హిల్ టాప్ అని. కరెక్ట్గా చూడొచ్చు ఆ కొండానికి అసలు వ్యూ ఎంత బాగుందో. శ్రీనగర్ హిల్ టాప్ అని కొడితే గూగుల్ మ్యాప్లో ఉంటుంది. సో ఇలాంటప్పుడు చివరికి వచ్చింది. సో ఇలాంటప్పుడు ఇంకో ఫస్ట్ గేర్లో ఉన్నాను బండి, క్లచ్ వదిలేసా. చూసారా డౌన్ స్టీప్. ఏం చేయాలంటే మెల్లగా క్లచ్ వదులుకుంటూ వెళ్ళిపోతే బెస్ట్ నన్ను అడిగితే. ఇంకో చింటుగాడు కనబడుతున్నాడా, చూపిస్తా.
చింతకి గాడ్ చేస్తున్నాడు ఏరియా అంతనా. శ్రీనగర్ హిల్ టాప్ ఇదేం టూరిస్ట్ ప్లేస్ కాదు. టూరిస్ట్ ప్లేస్ ఏంటి పాటికి డెవలప్ చేసేవారు కదా. సో ఇలా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు రిస్క్ లేకుండా. వెళ్తుంది కదా అని చెప్పి స్పీడ్గా వదిలేకండి, కొద్దిగా కొద్దిగా, ఎందుకంటే ఒక్కొక్కసారి జారి అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోవచ్చు. ఫ్రంట్ బ్రేక్ క్లచ్ రెండు సైమల్టేనియస్గా ట్రై చేయండి. చూసారు కదా, ఇందాక రాళ్ళు తీస్తాను కదా, ఎందుకంటే ఇంకా అలా డగ్గింగ్ అయిపోద్ది అనమాట. అలా డిగ్ చేసేస్తుంది టైరు రాళ్ళు కానీ ఉంటే గ్రిప్ లేక. ఏంట్రో బ్యాటరీ డిమ్ అయినట్టుంది. ఇందాక వచ్చే కదా చిమ్టులు. అన్నా కుక్కలు ఏమంటాయా? నా మీద అటాక్ చేసా. థ్యాంక్ యూ. ఏంటో రిపేర్ ఏం లేదు, పర్లేదు. మన టెక్నీషియన్ అనుకుంటున్నారు. కొద్దిగా అది లక్కీలీ ఏంటంటే ముళ్ళు లేవు. లేకపోతే ఈ పాటికి నా చేతులు మొత్తం నా రేడియేటర్కి ఏం కాకుండా చాలు. అనమాట. సో గైస్, బీ కేర్ఫుల్ వచ్చినప్పుడు. మ్యాక్సిమం డే లైట్లో రండి, ఎందుకంటే మామూలుగా ఉందంటే అదో బాధ. కింద రేకుల షెడ్ ఉంది, జాగ్రత్త గేరుకు రేకుల షెడ్లోకే. అదా ఇదా రూటు ఇందాక వచ్చాగానే. ఎలా వచ్చాం, ఎలా వచ్చాం? చూసుకోండి ఎలా వచ్చారు. ఇంకా
మనకి ఇక్కడ నుంచి ఒక పాత్ర ఉంది, ట్రెక్కింగ్ అనుకుంటే ఇది అవసరం లేదు. అలా వచ్చి స్ట్రెస్ అయ్యే కన్నా నీట్గా ఏదన్నా ఈ స్టీప్లోనే మెల్లగా నడుచుకొని వెళ్ళిపోవచ్చు. యా మ్యాక్సిమం అయిపోయింది. ఇంకొక బెండ్ తిరిగితే ఇంకో 2 అనుకుంటా ఏదో అది. ఓకే బాయ్. ఈ పిన్ తిరిగేస్తే ఒక్క బండి మీద ఇద్దరు ట్రావెల్ చేయడం అనేది ఈ రోడ్డు మీద కష్టం. వెళ్ళిపోయాను అంత దిగితో పడ్డాను అనుకున్నా. ఇక్కడ ఉన్నాయి ముళ్ళు. ఆంటీ గారు ఎవరి గొల్లుగడు ఎలాగొచ్చేస్తాడని చూస్తుంటాం అనమాట. మరి పైకి డంపర్లు ఎలాగెళ్ళాయో మనం నాకైతే తెలియదు. ట్రాక్టర్లు వెళ్ళాయి అనుకుంటా. నేను దూరం నుంచి డంపర్లు అనుకున్నాను. ఇది ఫర్ ద డే. See you in the vlog. ఇటు వచ్చేసాను రా బాబు. ఓకే దెన్ see you, టాటా బాయ్ బాయ్ ఫర్ దెన్ అందర్ వ్లాగ్. ఇంకేమన్నా ఊరి మీద తిరిగే ఐడియాలు ఉంటే పింగ్ మీ అప్ ఎవ్రీవన్. ఉంటా మరి. సో ఇది మా టెర్రస్ నుంచి వ్యూ అన్నమాట. ఇప్పుడు మనం వెళ్ళిన కొండ వచ్చేసి ఈ కొండ. జూమ్ చేస్తాను చూడండి. ఆ పాత్వే ఉంటుంది, ఇదిగో పాత్వే కనపడుతుంది. పాత్వే ఆ పైన ఒక ఫ్లోర్ స్లాబ్ కనపడుతున్నాయి కదా, అక్కడికే మనం వెళ్ళొచ్చాం ఇప్పుడు. యాక్చువల్లీ